నేను ఇప్పుడు NGBS బస్ స్టేషన్లో ఉన్నానండి. ఒక చిన్న అడ్వైజ్ అండి. ఇక్కడ పాయింట్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్కి వాకింగ్ పాత్ అన్నీ పెట్టారు, బాగానే ఉంది. కానీ నా రిక్వెస్ట్ అంటే అటు సైడు ఆ ప్లాట్ఫామ్కి ఒకటి వేవ్ క్రియేట్ చేసి పెడితే బాగుంటుంది. రెండో పాయింట్ అంటే చూడండి, ఇక్కడ మనం లిఫ్ట్ దగ్గర ఉన్నాం. లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ గేట్ ఉంది. గేట్కి అనవసరంగా తాళం వేయడం చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది సైడిజం. అటు వెళ్తే అటు వస్తారు కదండి. సో ఇది అందరు చూసి పెద్దవాళ్ళు మేనేజ్మెంట్ దాకా వెళ్ళేదాకా కనీసం తాళం ఓపెన్ చేసే పని చేయించండి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ. ఓకే, వీడియోని అందరికీ ఫార్మాట్ చేసి ఈ పోస్ట్ని పెద్దవాళ్ళ దాకా రీచ్ అయ్యేదాకా చేయాల్సిందిగా నా ప్రార్థన. నడవలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. నిజంగా చాలా ఇబ్బంది కదా. సో అందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. ఇక తాళం పెట్టిన ఉపయోగం ఉందో చెప్పండి. సో ఇదంతా ఇప్పుడు లిఫ్ట్కి చూడండి ఎలా చుట్టూ తిరిగి వస్తుంది చూడండి పాపం. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి, నడవలేని పరిస్థితి, ఆయాసం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా. అందరు కలిసి తొందరగా ఫార్వర్డ్ చేసి తాళమన్నా ఓపెన్ చేయించండి ఫస్ట్ పాయింట్. తర్వాత అటు సైడు ఆ వేకి కరెక్ట్ చేస్తూ ఏదైనా ప్లాన్ చేసి ఒక పాత్ పెట్టి క్రియేట్ చేసి ల్యాండింగ్ పెడితే జనాలు అటు వెళ్తారు, అటు వస్తారు. చూడండి సార్, పొజిషన్ ఉంది, అవకాశం ఉంది, చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇలాగే సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఇదే ప్రాబ్లం అండి. మార్కెట్లో దింపారు, మార్కెట్లో నడుచుకుంటూ జనాలు వెళ్ళి వస్తారట. దాని మీద స్కై వాక్ పెట్టి చక్కగా రిలీజ్ చేయొచ్చు కదండి. చేస్తే ప్రయాణికుల ద్వారా ఎంత ప్రాఫిట్ ఉంటుంది. పైగా ఎలాంటి లాస్ ఉంటారు. సరిగ్గా నడిపితే లాస్లు ఎందుకు వస్తాయంటే బుర్ర లేకుండా నడిపితే లాస్ వస్తాయి కదా. కాబట్టి అందరూ దీన్ని ఫార్వర్డ్ చేస్తుందని నా ప్రార్థన.